ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్
హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు. దివ్యమైనదికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి శక్తి దొరికిన ఆయన అభిషేకించని పరిశుద్ధాత్మ ప్రతి విధమైన అనుమానాలు తీసేయండి నాయన. అప్పుడు వారికి విడుదల కలిగించండి నాయన. ప్రతి విధమైన ఆత్మకు విడుదల కలిగించండి నాయన. ప్రతి విధమైన సమస్యలకు విడుదల కలిగించండి నాయన. అయ్యా కడుపులో ప్రతి బాధను కొట్టండి తండ్రి నాయన. చిన్నపిల్లలు నవ్వేలు బాధ మొత్తాన్ని పరిశుద్ధాలు. గుండెలు మొత్తాన్ని గిన్నెలు మొత్తాన్ని పరిశుద్ధాత్మ తండ్రి. ఓ తలచిన బాధ వరకు కొట్టండి నాయన. యేసయ్యా యేసయ్యా బీపీ నార్మల్ వచ్చింది కాక, షుగర్ నార్మల్ వచ్చింది కాక, ఐరన్ నార్మల్ వచ్చింది కాక, కిడ్నీ ప్రాబ్లం విడుదల కలుగుతుంది కాక, గ్యాస్ట్రిక్ విడుదల కలుగుతుంది కాక. షాలాలా బాబా కిడ్నీలు పడతారు, ఏమని పడతారు పరిశుద్ధాలు. ఎన్ని కోసం పడతారు బాబా. షాలాలా బాబా దేవా మా పట్టణానికి కదిలించండి దేవా. అయ్యా మంచి మధురం రాయించండి, మంచి కాలం రాయించండి. నువ్వు ఇచ్చిన మాట కట్టే అదుగు మాట కట్టే అత్తదుగులుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నాయన. ఒక్కొక్క బిడ్డను మట్టించండి నాయన. ఉదయకాల ప్రార్థనలో సాయంకాల ప్రార్థనలో పాల్గొని ప్రతి బిడ్డని అభిషేకించవలసిందిగా శక్తిగా చెప్పండి నాయన. 5 బద్దలుగా ఉన్నాడు ఆయన. అయ్యా మా బిడ్డలందరూ తండ్రి ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారు, ఓటీలు కట్టలేక సతమతమవుతున్నారు, కుంగిపోతున్నారు అయ్యా. అయ్యా మా బలహీన బాధపడుతున్నారు నాయన. ఈ సంవత్సరంలో విడుదల కలగజేయండి, విడుదల కలగజేయండి. అనేకులకి అద్భుతమైన చేయబడుతున్నందుకు స్తోత్రాలు నాయన. ఓ హల్లెలూయా. బిజినెస్ దీవించండి నాయన. చేతి పనులు దీవించమని ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. అందరం ఒకసారి పాడుదాం. ప్రభు రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతతో స్తుతింతుం. మరొకసారి హృదయపూర్వకంగా ఇంకొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. నీ కృపలు నాయన తలంచుకుంటూ నీ కృప దయచి, నీ కృపలు తలంచుకుంటూ ఆయుష్కాలమంతా స్థితించి కూర్చున్న బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించి నీ పునరుత్థానం ఎంతలో చేసిన స్థుతి ఆరాధన మీ పాద సన్నిధిని చేర్చి విని ఆశీర్వదించి దీవించమని యేసయ్య పుణ్యనామమున ఈ స్తుతి ఆరాధన అర్పిస్తాను.